హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌమ్య. ఈరోజైతే నేను మీ అందరి కోసం అమ్మమ్మ స్పెషల్ ఓల్డెన్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే అటుకుల మిక్స్చర్. సో జనరల్లీ ఈ రోజుల్లో కూడా అటుకుల మిక్స్చర్ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటున్నారు చాలామంది. కాకపోతే ఇది కొంచెం పాతకాలం స్టైల్లో ఎలా చేస్తారు అనేది మీకు చూపించబోతున్నాను. సో ఇంకా కొంచెం కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1 కప్పు పుట్నాల పప్పు, నెక్స్ట్ ఒక 7 కానీ 8 కానీ పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలా కాదు అనుకుంటే మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నెక్స్ట్ వేయించిన వేరుశెనగ గుళ్ళు 1 కప్పు, వేయించిన కార్న్ఫ్లేక్స్ 1 కప్పు, కొద్దిగా కరివేపాకు అది కూడా వేయించుకోవాలి. వాటితో పాటు బూందీ అలాగే కారపూస 1 కప్పు తీసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో కొంచెం నూనె పోసుకుని పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసి అందులో వేయించుకోవాలి. దాని తర్వాత పుట్నాల పప్పును కూడా తీసుకుని అందులో వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. అవి కాస్త వేగిన తర్వాత అందులో చిటికెడు పసుపు అలాగే మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ 1 kg అటుకులు తీసుకుని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. సో ఇందులో మేము వేసిన బూందీ కానీ సన్నకారపూస కానీ ఇంట్లో చేసినవి, మీరు కావాలంటే బయట కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే కరోనా టైం అని చెప్పి మేము ఇంట్లో చేసాము. సో ఈ అటుకుల మిక్స్చర్ ఎంతో ఈజీగా అయిపోతుంది. అండ్ అలాగే దీన్ని మా అమ్మమ్మకి వాళ్ళ అమ్మ నేర్పించారంట. సో ఇప్పుడు ఇది మా అమ్మమ్మ మీ అందరి కోసం చేసి చూపించారు. సో ఈ అటుకులన్నీ బాగా వేగిన తర్వాత అందులో ఇంతకుముందు మనం తీసుకున్న సన్నకారపూసను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో మరి అమ్మమ్మ చేసిన ఈ మిక్స్చర్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో కారపూస యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో వేయించిన వేరుశెనగ గుళ్ళు అలాగే వేయించిన కార్న్ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు వేయించుకున్న కరివేపాకు కొద్దిగా, ఇంతకుముందు తీసుకున్న 1 కప్పు బూందీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదండి ఫైనల్గా ఇలా కలిపేసుకుంటే మొత్తం అన్నీ వేసుకుని మన రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ప్రాసెస్, ఎక్కువ టైం కూడా పట్టదు. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ కరోనా టైంలో ఇలా బయటికి వెళ్ళి ఇవన్నీ కొనుక్కునే బదులు ఇంట్లోనే ఇట్లాంటివన్నీ చేసుకుని తింటే మనకి హెల్త్ కూడా బాగుంటుంది. సో ఇది తినేటప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి దీంట్లో కలుపుకుని తింటే టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఉల్లిపాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉల్లిపాయలు వేసుకోకుండా కూడా ఇలా వట్టి తిన్నా కూడా బాగుంటుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నేను పెట్టే వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో టేక్ కేర్ మై డియర్ ఫుడ్డీస్, బాయ్.